ఇండియన్ ఆస్ట్రాలజీలోనే సబ్జెక్టే కంప్లీట్గా లేదు. అందులోనే చాలా ఇంకా అది ఇవాల్యూషన్లోనే ఉంది తప్ప కంప్లీట్గా సబ్జెక్ట్ని ఫినిష్ చేయలేదు ఎవరు. అంటే ఒక పాయింట్ని నిర్ధారించడానికి దీన్ని ఎలాగా కంక్లూడ్ చేయాలి అని చెప్పే క్రమంలో ఎవరికి తోచిన దాన్ని వాళ్ళ నాలెడ్జ్లో, వాళ్ళ రీసెర్చ్లో, వాళ్ళకి తెలిసిన పాయింట్లు సబ్జెక్ట్లో యాడ్ చేసుకుంటూ వచ్చారే తప్ప ఒక ప్రామాణికత, పూర్తి స్థాయిలో ఒక ప్రామాణికత లేదు. అందులో ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ పర్స్పెక్టివ్లో సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతారు. సబ్జెక్టే కంప్లీట్ సబ్జెక్ట్ లేనప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రిపేర్ అయ్యింది అందులో ఎంతో చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరికి ఊహకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం ఈ సబ్జెక్ట్లో జరగబోయే భవిష్యత్తుని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలగటానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ సబ్జెక్టు పట్ల ఆ మనిషికి చాలా నిబద్ధత ఉండాలి. భవిష్యత్తుని చెప్పాలి, అవతల వ్యక్తికి మంచి చేయాలి. ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యే విధానంలో చాలా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ఏదో ఒక కెరియర్గానో, ఫేమ్ కోసము, మనీ ఎర్నింగ్ కోసమో ఇలాంటి వాటి కోసము ప్రిపేర్ అయ్యారనుకోండి సబ్జెక్టు, వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు. వాళ్ళ కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి కొంచెము నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళ వాక్కు సిద్ధిస్తుంది. దీనికి అన్నిటికన్నా ముఖ్యం వాక్ శుద్ధి ఉండాలి. అంటే ఆ సబ్జెక్టుల పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే అది సిద్ధిస్తుంది. నేను చాలా చోట్ల చూసానంటే ఒక మంత్రం జపించాలన్నా కూడా చాలా నిబద్ధతతో ఉండాలి, నియమనిష్టలతో ఉండాలి. అప్పుడే దాని మీద మనం అంతా ఫోకస్ చేయగలుగుతాం అనేది ఉంది. మరి మీ వరకు ఒక జ్యోతిష్య శాస్త్రాన్ని చదివే వాళ్ళకి అంత అంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేది ఉంటాయండి డెఫినెట్గా? నాకు తెలిసి నేను అలాంటివి ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే సిన్సియారిటీ ఉండాలి. ఆ సిన్సియారిటీలో ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు అనేవి మనమే స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ సబ్జెక్టులో అసలు ఈ పాయింట్ నిజమా కాదా, సబ్జెక్టుని నేర్చుకోవాలి ఫస్ట్. ఆ సబ్జెక్టుని ఎంత బాగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు, దాన్ని ఎంత డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతారు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్ అందులో ఎంత సివియర్గా వెళతారు. అంటే మనం నేర్చుకునే పాయింట్ అనేది ఇది డబ్బు కోసమా, ఫేమ్ కోసమా, సరదాగా నేర్చుకుంటామా అనే అలా ఉండకూడదు. ఒక దాంట్లోనే అంత సివియర్గా డీప్గా వెళ్ళాలి అనుకుంటే లైఫ్ని దాన్ని డెడికేట్ చేయాలి. దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవాలి అంటే. కానీ మీరు బేసిక్గా ఈ ఆస్ట్రాలజీ మీద చాలా రీసెర్చ్ చేశారు. అంటే అసలు ఇది ఎందుకు దీన్ని నమ్మచ్చా లేదనే పాయింట్లో కూడా మీరు దీన్ని చాలా రీసెర్చ్ చేశారు. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇటువైపు? మీరు ఏం నేర్చుకున్నారు ఇందులో? బేసిక్గా మాది వ్యవసాయదారుల కుటుంబం. మా మేనమామ పామిస్ట్రీ చెప్పేవాళ్ళు. ఆయన పక్కన కూర్చొని ఆయన చెప్తున్నప్పుడు విన్నప్పుడు చాలామంది ఇది ఇలా జరిగింది అని పాస్ట్ చెప్తున్నప్పుడు అందరూ అవును జరిగింది అని నేను వింటూ ఉండేవాడిని. అదే టైంలో నేను మన యూరోపియన్ ఆస్ట్రాలజర్ హీరో అని ఉన్నారు. ఆయన ఆటోబయోగ్రఫీనే మన రాధేశ్యామ్లో హీరో క్యారెక్టర్ అనమాట. ఆయన క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ యూరోపియన్ ఆస్ట్రాలజర్ హీరో. ఆయన ఆత్మకథని నేను చదవడం జరిగింది డిగ్రీలో ఉన్నప్పుడు. సో అది నన్ను బాగా ఒక భవిష్యత్తుని ఎంత కరెక్ట్గా చెప్పవచ్చు అనేది అతను చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. అతను చెప్పిన అద్భుతమైన ప్రెడిక్షన్లు చాలా బాగా జరిగినాయి అవి. సో అట్లా ఒక భవిష్యత్తుని అట్లయితే మనం ముందే తెలుసుకోవచ్చు, ఇది సాధ్యమే అన్న పాయింట్లో నేను ఇక దాని మీద కృషి చేయడం మొదలుపెట్టాను, నేర్చుకోవడం మొదలుపెట్టాను. బుక్స్ చదవటం, కనపడిన చేతులల్లా రీడ్ చేయటం. ఆ చదివిన పాయింట్లతో చెప్తూ ఉంటే కొన్ని జరిగినవి అని చెప్పేవాళ్ళు. ఓహో, అంటే నాకు వాళ్ళ గురించి ఏం తెలియని వ్యక్తుల చేతిని చూసి వాళ్ళ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను చెప్పగలుగుతున్నాను అంటే దీంట్లో ఏదో ఉంది. సో ఇంకా నేర్చుకుందాం అనుకుంటే ఇంకా అలాగా బుక్స్ చదవటం, కొత్త వ్యక్తుల్ని కలవటం, వాళ్ళ చేతులు జాతకాలు పరిశీలించడం, అవన్నీ పాస్ట్లో జరిగినాయని మ్యాచ్ చేసుకోవడం, అవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎస్ అని చెప్తున్నప్పుడు అది నాకు ఒక రకమైన కిక్ ఇచ్చేది. నైట్ అయితే ఈ సబ్జెక్ట్లో విషయం ఉంది, నేను బాగా ప్రిపేర్ అవ్వాలి అని అలా సివియర్గా దాంట్లోనే సీరియస్గా రీసెర్చ్లోకి వెళ్ళిపోయాను తెలియకుండానే. అది నన్ను లాగేసింది లోపలికి సబ్జెక్ట్. అలా జరుగుతున్నాయి అనే విషయం నాకు తెలుస్తున్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో జరిగిపోయి నాకు పరిచయం లేని వ్యక్తుల జీవితంలో జరిగిపోయిన సంఘటన నేను చెప్పగలుగుతున్నాను అన్న పాయింట్ నన్ను బాగా ఇక ఎంకరేజ్ చేసింది. సో ఇంకా కొత్త బుక్స్ చదవటం, కొత్త కేస్ స్టడీలు తీసుకోవటం, వీళ్ళ జీవితంలో ఏదైనా వెరైటీగా జరిగిందంటే అది చేతి రేఖల్లో ఎలా తెలుస్తుంది, వాళ్ళ జాతక చక్రంలో దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, న్యూమరాలజీ ప్రకారం ఎలా మ్యాచ్ అవుతుంది, ఇలా సబ్జెక్ట్ని నా ఓన్గా నేర్చుకోవడం మొదలుపెట్టాను. కానీ సార్, ప్రతి మనిషి జీవితంలో కొన్ని కామన్గా జరుగుతూ ఉంటాయి. డబ్బు నష్టపోవడం కానీ, ప్రేమ వ్యవహారం కానీ, పెళ్ళి కానీ, లేదంటే చావు పుట్టుకలు కానీ, ఇలాంటివన్నీ జరిగిపోయినవి చెప్పి
కరెక్టే కదా అని నమ్మకం మనం తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, జరగబోయేది చెప్పి అది జరిగిన తర్వాత నిజమే కదా ఆ రోజు ఆయన బాలుగారు చెప్పారు అని చెప్పని నమ్మకం పెంచుకుని మీ మీదే మీరు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వడం అనేది, అది చాలా నమ్మకం గెయిన్ చేయాలి. కొన్ని ఏళ్ళు పడుతుంది అలా జరగడానికి. కామన్ మ్యాన్ దగ్గరే కాకుండా ఇలాంటి పరిస్థితిని మీరు చాలామంది సెలబ్రిటీస్ దగ్గర మీరు దాన్ని సంపాదించుకున్నారు. ఎలా అంటే ఇప్పుడు మనము చదువుతున్నది జాతకం ఒక సెలబ్రిటీనా లేకపోతే ఒక సామాన్యుడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు నేను చూడలేదు. నాకు అక్కడ సబ్జెక్ట్నే చూస్తాను, వీళ్ళ జాతకంలో ఏం రాసి ఉంది, నాకు అక్కడ కనపడిన దాన్ని సిన్సియర్గా చదివేవాడిని. ఒకవేళ పాస్ట్ మ్యాచ్ కాలేదు అంటే వాళ్ళు ఇచ్చిన డేటాలో తప్పన్నా ఉండాలి, నా అనాలిసిస్ అన్నా తప్పన్నా వెళ్తూ ఉండాలి. సో పాస్ట్ మ్యాచ్ కాకుండా నేను ఫ్యూచర్ చెప్పను. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఒక 2 minutes డిఫరెన్స్ ఉంది అనుకోండి, ఒక ఇద్దరు కమలపిల్లల జాతకంలో 2 నిమిషాల గ్యాప్ ఉంటుంది, కానీ రెండు డిఫరెంట్ స్టోరీలు. సో 2 నిమిషాలు తేడా చెప్పేసినా కూడా 2 డిఫరెంట్ స్టోరీలు వచ్చేస్తాయి. సో అందుకని పాస్ట్ని మ్యాచ్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన టైం కరెక్టేనా, మన వాక్కు సక్రమంగా నడుస్తుందా, మన అనాలిసిస్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది పాస్ట్ని చెక్ చేసుకునే దాంట్లోనే మనకు తెలుస్తుంది. పాస్ట్ మ్యాచ్ కాకుండా ఫ్యూచర్ని చెప్పలేము. పాస్ట్ మ్యాచ్ కాలేదంటే ఫ్యూచర్ కూడా జరగదు. సో అలా నేనంతా సైంటిఫిక్గా, ఇది పరిశోధాత్మకంగా, రీసెర్చ్ ఓరియంటెడ్గా దాన్ని నేర్చుకుంటా డెవలప్ చేసుకుంటా వెళ్ళాను. నేను చెప్పినవి చాలా జరగలేదు, ఆ జరగని వాటిలో ఎందుకు జరగలేదు అది నోట్ చేసుకునేవాడిని. దానికి మళ్ళీ సమాధానం ఎలా నేర్చుకుంటే అదే దృష్టిలో కనుక మనం వెళ్తూ ఉంటే, సబ్జెక్ట్ని పరిశోధాత్మకంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మన సిన్సియర్గా దాంట్లో వెళ్తూ ఉంటే, కొన్ని గతంలో మనం చెప్పినవి జరగలేదు, మనకు కొన్ని పాయింట్లు తెలవలేదు, అప్పటికి ఆ నాలెడ్జ్ అప్పటికి మనకు రాలా. సో మనం ముందుకు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఒకట సందర్భం వచ్చేటప్పటికి మనకు అది తెలిసిపోతుందండి, ఆ పాయింట్లకి మనకు ఆన్సర్ వస్తుంది. సో అట్లా నా ఫెయిల్యూర్స్లో నుంచి నా రీసెర్చ్, నేను రోజు ఒక కొత్త కేసు చూస్తున్నామంటే దీంట్లో కొత్త పాయింట్లు ఏం జరుగుతాయి, ఇప్పుడు వీళ్ళ జాతకంలో న్యూమరాలజీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, పామిస్ట్రీ మ్యాచ్ అవుతుందా, ఆస్ట్రాలజీ దశలు అంతర్దశల ప్రకారం నేను అనుకుంటున్న విధంగా పాస్ట్లో జరిగినవా లేదా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే నేను ఫ్యూచర్కి వెళ్తాను. ఎవరైనా సపోజ్ నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు, మీతో కనెక్ట్ అవ్వకపోవడం అంటూ ఉంటుందా సార్ జనరల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతుంది చెప్తుంది ఒక సైన్స్. అక్కడ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే నేను పాస్ట్ని కరెక్ట్గా చదవడానికి ట్రై చేస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆ రోజు నా వాక్ సక్రమంగా స్పిరిట్ కరెక్ట్గా నడుస్తుంది అంటే పాస్ట్ మ్యాచ్ అవుతుంది. పాస్ట్ మ్యాచ్ అయిపోయిందంటే ఆబ్వియస్గా అవతల ఉన్న వ్యక్తి ఒక నెగటివ్ మైండ్ సెట్తో నేను దీన్ని ఏదో సవాల్ చేస్తాను, సెన్సేషన్ చేస్తాను అని వచ్చినా సరే, పాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా అసలు దాన్ని కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు దీన్ని ఏదో డబ్బు కోసమో లేకపోతే పేరు కోసమో అవతల వ్యక్తి మెహర్బానీ సంపాదించడం కోసమో నేను నేర్చుకోలేదు. సో పాస్ట్ మ్యాచ్ కాకపోతే నేను సిన్సియర్గా చెప్పేస్తాను, మీ కేసు నాకు రావట్లేదండి, సో పాస్ట్ మ్యాచ్ కాకపోతే ఫ్యూచర్ కూడా చెప్పనని చెప్పి. కానీ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గరికి వచ్చి నిజం చెప్పేవాళ్ళు కొంతమంది, అబద్ధం చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో నేను గెస్ చేస్తున్నాను. అబద్ధం చెప్తే పాస్ట్ మ్యాచ్ కాదు కదా, మ్యాచ్ కాకపోతే నేను సిన్సియర్గా చెప్పేస్తాను, మీ పాస్ట్ మ్యాచ్ కావట్లేదు కాబట్టి నేను ఫ్యూచర్ చదవలేను, ఐఎమ్ నాట్ డెస్టైన్డ్ టు రీడ్ యువర్ కేస్ అని చెప్తాను. కానీ నిజానికి మీరు చేసిన రీసెర్చ్లో ఒక మనిషి జాతకాన్ని పూర్తి స్థాయిలో చదవగలిగే అవకాశం ఉందండి? 100% అండి. అవునా? మొత్తం ఎవ్రీథింగ్, మనకి ఎలాంటి జబ్బులు వస్తాయి, మనకి ఏ ప్లేస్లో ఉంటాము, ఎప్పుడు షిఫ్ట్ అవుతాము, ఎలాంటి పరిస్థితులకి మనం గురవుతాము, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, కెరియర్లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి, మ్యారేజ్కి సంబంధించిన అంశాలు, ఎవరితో గొడవలు అవుతాయి, ఇవన్నీ చాలా క్లియర్గా రాసే ఉంటుంది. దాన్ని ఎంత సివియర్గా మనం ప్రిపేర్ అవుతాం అనే సబ్జెక్ట్ని అంత యాక్యురేట్గా మనం చెప్పగలుగుతాం. ఒకటి సబ్జెక్ట్ని సివియర్గా ప్రిపేర్ అవ్వటం, ఆ మనిషికి ఆ సబ్జెక్టుల పట్ల డెడికేషన్, అవతల వ్యక్తికి అతని భవిష్యత్తుని చెప్పి ఉపశమనం కలిగించాలి, మంచి చేయాలి అనే మెయిన్ దీంట్లో అంత ఆ పాయింట్లోనే డిపెండ్ అయి ఉంటుంది. ఎంత డెడికేటెడ్గా సబ్జెక్ట్ పట్ల ఉన్నాడు, ఎంత సిన్సియర్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి అతని వాక్కు సక్రమంగా నడుస్తుంది చెప్పగలుగుతాడు.